మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టివేసింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో మిథున్ రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టివేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మద్యం కుంభకోణం కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి మిథున్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు అనంతరం ఈ రోజు మధ్యాహ్నం కొద్దిసేపటి క్రితం హైకోర్టు న్యాయమూర్తి ఈ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ కూడా తీర్పు వెలువరించారు. అయితే మద్యం కుంభకోణం వ్యవహారంలో మిథున్ రెడ్డితో పాటు రాజు కసిరెడ్డి పేర్లను కొంతమంది అధికారులు న్యాయమూర్తి ముందు 164 లో చెప్పారు. అయితే ఈ 164 స్టేట్మెంట్ లో తన పేరు చెప్పడంతో తనపై రాష్ట్ర ప్రభుత్వం కేసు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అందువల్ల తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి మిథున్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై వాదనలు జరుగుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తాము ఇంతవరకు మిథున్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ లో కేసు పేరు చేర్చలేదని, అదేవిధంగా అతని ఆ పాత్రకు సంబంధించి కూడా తమకు ఇంకా సాక్ష్యాధారాలు లభించాల్సి ఉంది అని కూడా స్పష్టం చేశారు. అదే దీంతో పాటు 164 లో పేరు ఉండటంతో తనపై కేసు పెట్టే అవకాశం ఉంది, అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది అని కూడా మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి ఈ రోజు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం చేసిన దరఖాస్తును పిటిషన్ డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.